హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ఏ టు జెడ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక వాట్సాప్ యూస్ చేస్తున్నట్టయితే దాంట్లో చాలా రకాల నెంబర్స్ అయితే ఉంటాయి. వేరే వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ నెంబర్స్ అయితే ఉంటాయి. వాళ్ళ స్టేటస్ అయితే పెడుతూ ఉంటారు. అందులో ఏదైనా స్టేటస్ మీకు నచ్చింది, మనం కూడా స్టేటస్ పెడదామని చెప్పేసి అనుకుని ఆ స్టేటస్ని ఎతకాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా. అందుకే ఎవరైతే మీరు స్టేటస్ మీకు నచ్చిందో ఆ స్టేటస్నే ఏ యాప్ లేకుండా వితౌట్ యాప్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను. అందుకే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు స్టేటస్ని యాప్ లేకుండా ఎలా డౌన్లోడ్ చేయాలనేది అయితే చూద్దాం. ఇంకా మీరు చూస్తున్న వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అయితే సెట్ చేసుకోండి గైస్. ఇప్పటి నుంచి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరి స్టేటస్ని అయితే డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ స్టేటస్ని అయితే మీరు ఫుల్గా చూడండి. చూసేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న ఫైల్ మేనేజర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్స్లో ఉంటాయి కదా, దాంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో పైన 3 డాట్స్ కనిపిస్తాయి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది చూడొచ్చు మీరు కింద. దీని అయితే క్లిక్ చేసుకుని ఇక్కడ షో హిడెన్ ఫైల్స్ అని చెప్పేసి బై డిఫాల్ట్లో ఆఫ్లో ఉంది. దీన్ని అయితే ఇలా ఆన్ అయితే చేసి పెట్టుకోండి గైస్. ఇది ఆన్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వచ్చాను గైస్. బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఎలా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ మీడియా అని వచ్చింది కదా సెకండ్ ఆప్షన్, దీన్ని అయితే క్లిక్ చేసుకుని తర్వాత లాస్ట్లో చూసినట్టయితే com.whatsapp అని చెప్పేసి ఉంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ కొంతమందికి కొన్ని మొబైల్స్లో ఏంటంటే ఎక్కడ చూపిస్తుంది అనమాట స్టేటస్ అని చెప్పేసి, మళ్ళీ మీడియా అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత స్టేటసెస్ అని చెప్పేసి అయితే వస్తుంది. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కూడా ఈ ఆప్షన్ వర్క్ కాకుండా ఇలా ఎంటీ కనుక చూపిస్తుందంటే వేరే ట్రిక్ కూడా చెప్తాను. అది కొన్ని మొబైల్స్లో పనిచేస్తుంది, ఇది కొన్ని మొబైల్స్లో పనిచేస్తుంది. మీకు ఏది వర్క్ అవుతుంది అనేది అయితే చూసుకోండి. నెక్స్ట్ బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఎలాగైతే ఓపెన్ అవుద్ది. ఇక్కడ కొద్దిగా పైకి అన్నట్టయితే వాట్సాప్ అని చెప్పేసి అయితే మీకు కనిపిస్తుంది చూడొచ్చు. దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న మళ్ళీ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. కింద మీడియా అని ఉంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడొచ్చు లింక్స్ కింద స్టేటసెస్ అని చెప్పేసి ఉంది. దీంట్లోకి అయితే వెళ్తే నేను ఏమేమి స్టేటస్ని అయితే చూశానని చెప్పేసి ఇక్కడ టైంతో సహా డేట్తో సహా ఇక్కడ షో కావడం అయితే జరుగుతుంది. మీరు ఏ స్టేటస్ని అయితే డౌన్లోడ్ చేసి చేద్దాం అనుకుంటున్నారో దాన్ని అయితే ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ కింద 4 ఆప్షన్స్ వచ్చినాయి చూడొచ్చు. సెండ్, మూవ్, డిలీట్, మోర్ అని చెప్పేసి ఇక్కడ మూవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్నల్ స్టోరేజ్ నెక్స్ట్ మీ దాంట్లో మెమరీ కార్డ్ కానీ ఎస్డీ కార్డ్ ఉంటే అది వస్తుంది. నేను ఇంటర్నల్ స్టోరేజ్లో సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, దాన్ని క్లిక్ చేస్తున్నాను. మీరు ఎస్డీ కార్డ్ ఉంటే ఎస్డీ కార్డ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఎక్కడ దాన్ని పేస్ట్ చేయాలని చెప్పేసి అడుగుతుంది. మీరు ఏదైనా కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అక్కడ పేస్ట్ చేయాలనుకుంటే అక్కడ చేయొచ్చు. లేదంటే నేనైతే ఇక్కడ డౌన్లోడ్ పెట్టి కింద పేస్ట్, క్యాన్సిల్, మోర్ అని చెప్పేసి వచ్చిన ఆప్షన్ చూడొచ్చు. ఇంకా సింపుల్గా ఇలా పేస్ట్ అని చెప్పేసి పేస్ట్ని క్లిక్ చేసామంటే అది మనకు ఆటోమేటిక్గా మన గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను సేవ్ అయిందా లేదా అని కూడా. ఇక్కడ మీరు ఏ స్టేటస్ని అయితే డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఒక సాయిబాబు ఇమేజ్ అయితే ఉంది. నేను దీన్ని అయితే డౌన్లోడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా దీన్ని అయితే బ్యాక్ వచ్చి ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు డౌన్లోడ్స్లో అయితే ఆ ఇమేజ్ అయితే సేవ్ అయితే అయిపోయింది. సేమ్ వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోవాలని సేమ్ అలాగే కాపీ కానీ మూవ్ కానీ చేసుకుని దాన్ని అయితే ఎక్కడికైతే మీరు చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ పేస్ట్ నొక్కితే ఆటోమేటిక్గా సేవ్ అవుతే అయిపోతుంది అనమాట. సో చూసారు కదా గైస్, ఈ విధంగా అయితే మనం ఎవరిదైనా వాట్సాప్ స్టేటస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.